గారు మీ అవగాహన మేరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాల పాలనకి చంద్రబాబు నాయుడు సంవత్సర పాలనకి వ్యత్యాసం ఏంటి? నాకు జగన్ పరిపాలనే బాగుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత మంచిగా అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన పులివెందుల నియోజకవర్గంలో మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ మరి అసలు వైసీపీ గెలవకపోవడం ఏంటి పులివెందుల్లో? తెలియదు మనకెందుకు అంత రాంగ్ ఎవరు అక్కడ ఓట్లు వేయలేదు వాస్తవానికి. తెలియదు అయితే కావచ్చు మా ఇష్టం బేడకాడ పులివెందులు కదా. కరెక్టే, కానీ పార్టీ అధికారంలో ఉందని రిగ్గింగ్ చేశారు కదా వీళ్ళు. మరి రేపు జగన్ అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుందండి? మళ్ళీ అటు జగన్ రిగింగ్ చేయడండి. ఈయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చెప్పిన నవరత్నాలు అనేవి ఆయన నెరవేర్చారంటారా ఆయన ఉన్నప్పుడు? జగన్ నెరవేర్చాడు. జగన్ బాగానే చేశాడు. మరి 11 సీట్లకి ఎందుకని పరిమితం అవుతారంటారు జగన్ గారు? ఏమన్నా ఆలోచన? నాకు మా ఇంటికి పోయి టీవీ చూసి బోర్డు పక్కన నిద్రపోయా. నాకు అర్థం కాదు ఇంటికి పోయాడు. అలా చూసి నిద్రపోయాడు ఎందుకు సమయం నేనే పడుకొని నిద్రపోయా అర్థం కాక. అసలు అట్టపోయాడు జగన్ మరి. 11 స్థానాలతో ఓడిపోవాల్సిన వ్యక్తేనైనా అంటే కొన్ని అంటే నాకే అసలు బయట పోయింది. నేను బోర్డు పక్కన నిద్రపోయిన చూద్దాగా. అంటే మరి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు దేశం మొత్తం అంటున్నారు అన్నమాట. ఈవీఎం మార్పు అంటున్నారు. మరి ఈయన రాహుల్ గాంధీ గారు కూడా ఓట్లు చోరీ జరిగాయనేసి ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. దానికి ఎవరు మద్దతు ఇవ్వట్లేదు. మన కొట్టుకో బాబా మన కొట్టుకోవాలి అన్నారు చాలా మంది. ఇప్పటికైతే ఎలా ఉందనుకుంటున్నారు మీకు తెలిసినంత వరకు? అబ్బాయి ఇవ్వాలి కదా మనకి ఎప్పుడైనా మనకు ఓఎస్పీ మన కరెక్ట్ అబ్బాయి ఎప్పటికైనా మనం నచ్చింది సరే. థ్యాంక్ యూ.